మరి అన్న మీ పేరు చెప్పండి అన్న. నా పేరు శ్రీనన్న. చెప్పండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి మళ్ళీ చెప్పండి. ఈ హోల్సేల్ మార్కెట్లో ఏంటంటే వాళ్ళే ఉన్నారు, రిటైల్ మార్కెట్లో వాళ్ళే ఉన్నారన్న. ఓకే, ఎక్కడి నుంచి అన్న మీరు మాట్లాడేది ప్రజెంట్? హైదరాబాద్ చెర్లపల్లి అన్న. చెర్లపల్లి. ఓకే, ఏం బిజినెస్ చేస్తారన్న మీరు? మొబైల్ షాప్ అన్న. ఓకే, యాక్సెసరీస్, హోల్సేల్ సేల్స్ అండ్ సర్వీస్ అన్న. ఓకే, ఒక్కసారి మార్వాడీలు ఇక్కడ తెలంగాణ వ్యాపారస్తుల్ని ఏ రకంగా నాశనం చేస్తుందో ఒక్కసారి చెప్పండి అన్న. మీరు ఒక వ్యాపారిగా చెప్పండి. మేమైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అన్న. వాళ్ళ రేట్లకు, వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి తట్టుకోలేకపోతున్నాం అసలు. ఓకే, అదే అన్న ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం. ఒకటనే కాదు, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వచ్చి షాపులు పెట్టుకుంటే మన వాళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు ఈ ఫీల్డ్లకి. ఓకే, మన వాళ్ళేమో ఎంతసేపు ఉన్నా జాబులు అటు సైడ్ పోతున్నారు. ఇప్పుడు ఒక వస్తువుని ఉత్పత్తి చేసే షాపు వాందే ఉంటది, తర్వాత హోల్సేల్ షాపు వాందే ఉంటది, తర్వాత రిటైల్ షాపు వాందే ఉంటది. ఎక్కడన్నా మనం ఒక రిటైల్ షాప్ పెట్టుకుంటే వాడు మార్వాడానికి ఒక రేట్ ఇస్తాడు, మనకు ఒక రేట్ ఇస్తాడు. వాడు మనకు రేట్ ఇస్తాడు. మన ప్లస్ ఏంటంటే వాళ్ళు హోల్సేల్ షాప్ లో కూడా సైడ్ కు రిపేరింగ్ స్పేర్స్ కూడా సర్వీస్ అందిస్తున్నారన్న. అది సగం రేట్ కు, ఆఫ్ రేట్ కి. ఓకే ఓకే ఓకే, అట్లా ఏమైందంటే ఇటు రిటైల్ బిజినెస్ మొత్తం మూతపడిపోతున్నాయి. ఓకే, ఎంతసేపు వస్తే వాళ్ళ బిజినెస్ నడవాలి కానీ ఈతల వాళ్ళది ఖరాబ్ అయిపోతుంది. ఓకే, అది ఎంతసేపు వీళ్ళకి ఎవరికి పొలిటీషియన్ కానీ వాళ్ళకి కానీ ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు చుట్టుపక్కల ఈ హైదరాబాదే కదన్న, మండలాలకు కూడా విస్తరించి వాళ్ళు మార్వాడీస్ వాళ్ళు. గ్రామాన అసలు ఒక బైక్ పోయే రోడ్ ఉంటే చాలు వాడు మార్వాడి పోయే ఒక దుకాణం పెడతాడు ఆడ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ వారం రోజుల నుంచి అనేది అదే కదా. మన తెలంగాణలో ఒక్కొక్క కులమోడు ఒక బిజినెస్ చేసేది, ఒక రకమైనటువంటి వర్క్ ఉండేది. ఇప్పుడు కిరాణా షాపులు బంద్ అయిపోయినాయి, ఏమైనా వాళ్ళ కిరాణా షాపులు అయిపోయినాయి, ఆటో షాపులు వాళ్ళే అయిపోయినాయి, పెయింట్ షాపులు వాళ్ళే అయిపోయినాయి, అవును, ప్లంబింగ్ షాపులు వాళ్ళే అయిపోయినాయి. ఒక్క దాంట్లో ఉన్నారు, ఒక్క దాంట్లో లేరన్న. మొత్తం సెకండ్ హ్యాండ్ క్వాలిటీ తీసుకొస్తారు. ఫస్ట్ కాపీ ఉంటుంది, సెకండ్ కాపీ ఉంటుంది, రెండు చూపిస్తారు. ఓకే, మేము ఫస్ట్ కాపీ తీసుకొచ్చినా గానీ వాళ్ళు సెకండ్ హ్యాండ్ చూపించేసి తక్కువ రేటుకి అమ్ముతారు. కస్టమర్ ఏమో అక్కడనే 100 రూపాయలకి ఇస్తారు, మీరేమో 120 రూపాయలు అని అంటారు అని కస్టమర్ మమ్మల్ని అడుగుతారు. మీ ఎట్లా తప్పుకోవాలి కాంపిటీషన్ ని? ఓకే, మొత్తం నాశనం చేస్తుండ అంటారు. అయితే మొత్తం బ్లాక్ దందా చేస్తున్నట్ట కదా, మొత్తం ట్యాక్సులు కూడా ఎగొడతారంట కదా, ఎట్లా చేస్తున్నారు? వాళ్ళది ఏంటంటే అన్న, వాళ్ళ బిల్లులు ఏమి ఇయ్యరు. ఓకే, ఏమైనా మామూలుగా రఫ్ పేపర్ పైన రాసిస్తారు ఏమైనా ఐటమ్ గిరికి తీసుకున్నామని. ఓకే, అది అట్లా కూడా మొత్తం ఆ రకంగా కూడా నాశనమే చేస్తుంటారు. అట్లా ఆ రకంగా కూడా నాశనమే చేస్తున్నారు. అంతిమంగా ఏం చెప్తారన్నా తెలంగాణ అయితే అన్న, వాళ్ళు మార్కెట్ చేసుకోండి అన్న, కానీ రేట్ల పరంగానైనా కానీ రిటైల్ షాపులు ఇప్పుడు హోల్సేల్ చేసుకున్నారంటే హోల్సేల్ చేసుకోండి, మళ్ళీ రిటైల్ లో కూడా వాళ్ళు విస్తరిస్తున్నారు. ఓకే, అందువల్ల చిన్న చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాంది ఏముంటదంటే ఒక ఏరియాలో హోల్సేల్ వాన్నే ఉంటది, రిటైల్ మళ్ళీ పక్కన పెట్టిస్తాడు ఒక షాపు. హోల్సేల్ వాన్నే ఉంటది, రిటైల్ వాన్నే ఉంటది, ఎట్లా తట్టుకునేది? ఓకే, హోల్సేల్ రేట్కే అమ్ముతాడు. అది అదే కదా మేము కూడా మాట్లాడేది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఇప్పుడు కోమటాయన ఇంతకు ముందు ఉంటే ఊళ్ళల్లో కిరాణా షాప్ నడుపుకుంటుండే, వాళ్ళ మీద దెబ్బ కొట్టిండు. అవసరాన్ని ఉంటే బంగారం షాప్ నడుపుకుంటుండే, వాళ్ళని దెబ్బ కొట్టిండు. ఇంకా మొత్తం నీవు ఏ రంగం పోయినా దాన్ని మొత్తం నాశనం చేసి భ్రష్టు పట్టించి మొత్తం నాసి రకం సరుకులు తెచ్చి మార్కెట్ ను మొత్తం సర్వనాశనం చేసిండు అనేది మేము కొట్లాడుతున్నాం. ఇది పార్టీలది ఏదో బీజేపీ గాని కాంగ్రెస్ గాని పొలిటీషియన్ది కాదని, ఇది సామాన్యుల మధ్య తరగతుల వాళ్ళు చేస్తున్న ఇది వాదన సార్. కొంతమంది ఇప్పుడు మనం పెద్ద మనుషులు బండి సంజయ్ లాంటి వారు కూడా ఇది కొంతమంది కరెక్ట్ కాదు అది. ఓకే, అది ఎంత మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇంతగానో తెలంగాణ తెచ్చుకుంది ఎందుకన్నా? ఆంధ్రాల నుంచి తెలంగాణ తెచ్చుకుంది ఏముంది? మన బతుకులు మనం బతుకుదామనే కదా. అవును, ఇప్పుడు అదే లేకుండా అయిపోతుంది. వాళ్ళు పక్క రాష్ట్రం నుంచి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు, మన వాళ్ళేమో అట్లనే ఉండిపోతున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మన వంతు, వాళ్ళ వంతు కొంచెం ఆర్థిక సహాయం అనేది చేయాలి. ఓకే, చిన్న చిన్న వ్యాపారులకు వాళ్ళ ఒక కమ్యూనిటీ అనేది ఉంటది. వాళ్ళు ఏంది ఒక షాప్ పెట్టడానికి ఒక 10 లక్షలు ఇస్తారు, అది 25 పైసలకు అట్లా చారణ వడ్డీకి ఇస్తారు. మనకు అట్లా ఉందా? అట్లా లేదు కదా. మనం ఏమో 2 రూపీస్ ఇంట్రెస్ట్ కు తీసుకొచ్చి బిజినెస్ పెడతాం.
రూపీస్ 3 రూపీస్ 10 రూపీస్ దాకా ఉన్నది. ఇప్పుడు అందులో వాళ్ళు ఏంటంటే రెంట్లు కూడా మొత్తం మెయిన్ ఏరియాలో మొత్తం వాళ్ళే ఉంటారు అన్న. రెంట్లు 6,000 నడుస్తుందంటే 10,000 ఇచ్చి తీసుకుంటారు. రెంట్లు కూడా పెరిగిపోతున్నాయి వాళ్ళ వల్ల. ఓకే, ఇది ఒక పెద్ద సమస్య. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకంత సమస్య ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో బిడ్డల కడుపు కొడుతున్నారు అని చెప్పి మేము కూడా కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్న. అవునన్నా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చిర్రు, ఓకే, వాళ్ళు చేసుకునే వాళ్ళు చేయరు. ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకన్నా కానీ కొద్దిగా సేఫ్ జోన్ లో ఉండాలి మన వాళ్ళు. అవును, ఎందుకంటే వీళ్ళు మొత్తం చాప కింద నీళ్ళక మొత్తం కమ్మేస్తున్నారన్న. ఎటు చూసినా మొత్తం వీళ్ళే వ్యాపారాలు అయిపోతున్నాయి. వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంత చెప్తే అంత ఇయ్యాలి, అంతే ఇక. అట్లా మొత్తం వీళ్ళే వ్యాపారాలు అయిపోతున్నాయి. వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంత చెప్తే అంత ఇయ్యాలి, అంతే ఇక. అట్లా మొత్తం వీళ్ళే వ్యాపారాలు అయిపోతున్నాయి. వాళ్ళు చెప్పిన రేటుకే